9వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం దిగంబరాయ విద్మహే ఆత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. దత్తాత్రేయం గురుం వందే భవబంధ వినాశనం సర్వరోగాహరం దేవం భుక్తిముక్తి ఫలప్రదం. యోగి పుంగవుడు నామధారకునితో ఇంకా ఇలా చెప్పసాగారు. దత్తాత్రేయ స్వామియే శ్రీపాదునిగా అవతరించారు. అయినా తన శిష్యులకు సన్మార్గం గురించి తెలపడానికి 3 కాలాల్లో కృష్ణానదికి వెళ్లి స్నానం చేసి వస్తుండేవారు. ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు శ్రీపాదుల వారు కృష్ణానదికి స్నానానికి వెళ్ళగా అతడు శ్రీపాదుల వారి దివ్య తేజస్సుకు ఆశ్చర్యపడిపోయాడు. ఆయన రూపాన్ని చూస్తుంటే అతడి హృదయానికి ఎంతో శాంతి, ఆనందం కలుగుతున్నాయి. అప్పటి నుండి అతడు శ్రీపాదస్వామి మీద భక్తిని పెంచుకున్నాడు. ప్రతిరోజు స్వామివారు స్నానానికి వచ్చే సమయంలో దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు శ్రీపాదస్వామి చాకలివాడిని చూసి, చూడు నాయనా, నీవు నాకింత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నావు, అది మాకెంతో ఆనందమైంది అని అన్నారు. ఆ రోజు నుండే అతడికి సంసార భ్రాంతి నశించిపోయింది. మరింత భక్తి విశ్వాసాలతో ప్రతిరోజు అతడు శ్రీపాదస్వామి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ప్రాంగణమంతా నీళ్లు చల్లి శుభ్రపరిచేవాడు. ఆ తర్వాతే తన కులవృత్తి చేసుకునేవాడు. ఒక వసంతకాలంలో శ్రీపాదస్వామి నవ్వుతూ ఆ చాకలి అతడిని పిలిచి, ఓ చాకలి, నీవు మహారాజుగా పుట్టి రాజ్యాన్ని ఏలుతావు అని అన్నారు. ఆ మాటలు అతనికి అర్థం కాలేదు. ఒకరోజు ఒక యువరాజు సుందర యువతి తన పరివారంతో కలిసి నది విహారానికి రావడం చాకలి చూశాడు. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని తన్మయుడై చూస్తుండిపోయాడు. ఆహా, ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇంత వైభవం కలగడానికి అతను ఎంత భక్తితో సద్గురుని సేవించాడో! నాకు ఇటువంటి అదృష్టం కలగడం కలలోని మాట అని అనుకున్నాడు. అదే సమయానికి శ్రీపాదస్వామి స్నానం చేయడానికి వచ్చి చాకలి అతని పరిస్థితి చూశారు. చాకలి తన అలవాటు ప్రకారం శ్రీపాదస్వామికి నమస్కరించాడు. శ్రీపాదస్వామి చిరునవ్వుతో, నాయనా, నీకు రాజ్యమేలాలని ఉంది కదా అని అడిగారు. ఆ చాకలి భయంతో, స్వామి, నాకు అటువంటి కోరిక ఉంటే మాత్రం ఎలా తీరుతుంది అని అన్నాడు. అప్పుడు స్వామివారు, నాయన, మనసులో బలంగా కలిగిన కోరిక నెరవేరాల్సిందే అని చెబుతూ, నీవు మృదుల దేశంలో రాజవంశంలో జన్మిస్తావు అని చెప్పారు. అది విని చాకలి, స్వామి, మీరిచ్చిన వరం నాకు చాలా ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో ఎటువంటి వాడినైనా నాకు రాజ్యాలు లభించినా మీ సేవకు దూరం చేయకండి, మీ యందు దృఢభక్తి కలిగేలా దీవించండి అని కోరుకున్నాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీవెలాంటి వైభవం చూశావో అటువంటిదే వచ్చే జన్మలో పొందుతావు. అప్పుడు నేను కూడా అవతరించాల్సిన అవసరం వస్తుంది. ఆ జన్మలో మేము నృసింహ సరస్వతి అనే సన్యాసిగా ఉంటాను. నీకు ముసలితనంలో మా దర్శనం లభిస్తుంది. అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించారు. శ్రీపాదస్వామి మాటలు పూర్తి కాగానే ఆ చాకలివాడు అక్కడికక్కడే క్రిందపడి ప్రాణాలు విడిచాడు. ఒక వింతైన చిరునవ్వుతో అతని వైపు చూశారు శ్రీపాదస్వామి. ఇటువంటి లీలలన్నింటినో చేసి చూపించారు. ఇలా కొంతకాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన అక్కడ నివాసం ఉండటం వల్ల ఆ ప్రదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది. అటు తర్వాత శ్రీపాదస్వామి కృష్ణానదిలో అంతర్హితులయ్యారు. మరో చోట ఇంకో రూపంలో అవతరించారు. 9వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమః. 10వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం దిగంబరాయ విద్మహే ఆత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. దత్తాత్రేయం గురువందే భవబంధ వినాశనం సర్వరోగాహరం దేవం భుక్తిముక్తి ఫలప్రదం. నామధారకుడు మహర్షి శ్రీపాదస్వామి కృష్ణానదిలో అంతర్హితులై మరలా ఇంకో చోట మరో అవతారం ఎత్తారని మీరు చెప్పారు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తనను సేవించిన భక్తులను కాపాడుతున్నారని కూడా మీరే చెప్పారు కదా. అదెలా సాధ్యమైంది అని వివరంగా అడిగారు. అప్పుడు నామధారక, శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవాను అనడం నిజమే. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎటువంటి కార్యం చేయడానికైనా సమర్థుడు. ఆయన అంతర్హితులైన తర్వాత కూడా ఆ క్షేత్రంలో తనను సేవించిన భక్తులను రక్షిస్తారని తెలియజేసే ఒక లీలను గురించి వివరంగా చెబుతాను, విను. వల్లభేషుడనే బ్రాహ్మణుడు వర్తకం చేస్తూ జీవిస్తున్నాడు.
అతని సంసారం చాలా పెద్దది. శ్రీపాదస్వామి కురుపురంలో సేవించుకుంటే భక్తులను రక్షిస్తున్నారని విన్నాడు. అతడు శ్రీపాదస్వామికి భక్తుడయ్యాడు. ప్రతి ఏటా ఒక్కసారైనా కురుపురం వెళ్లి శ్రీపాదస్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడు అతడు స్వామివారిని తలుచుకుని తనకు గనక వ్యాపారంలో మంచి లాభాలు వస్తే కురుపురంలో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని మొక్కుకున్నాడు. ఆ రోజు నుండి అతడు శ్రీపాదస్వామిని తలుచుకుని ఏ నగరానికి వెళ్లినా స్వామివారి దయ వలన మంచి లాభాలు రాసాగాయి. అతడు తనకు వస్తున్న లాభాలకు సంతోషపడి తన మొక్కు తీర్చుకోవడానికి అవసరమైన డబ్బు తీసుకుని కురుపురానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కొందరు దొంగలు అతని దగ్గరున్న డబ్బుని పసిగట్టి సాధారణ యాత్రికుల వలె అతనితో కలిసి వెళుతున్నారు. ఒక నిర్జీవ ప్రదేశానికి చేరుకోగానే అతని మీద దాడి చేసి అతని తలను నరికి డబ్బు అపహరించుకుపోయారు. అతడు చనిపోయే ముందు శ్రీపాద వల్లభ అని అరిచి చనిపోయాడు. అందుచేత శ్రీపాదస్వామి పెద్ద జడలు, భస్మము, త్రిశూలము ధరించి అక్కడ ప్రత్యక్షమై త్రిశూలంతో ఆ దొంగలను పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు శ్రీపాదస్వామి కాళ్ళ మీద పడి శరణు కోరాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతిని వల్లభేషుని దేహంపై చల్లి అతని శరీరానికి తలను అతికించమని ఆజ్ఞాపించారు. ఆ దొంగ తలను అతికిస్తుండగా స్వామివారు వల్లభేషుని శరీరంపై తమ అమృత దృష్టిని ప్రసరింపజేసి అదృశ్యమైపోయారు. చనిపోయిన వల్లభేషుడు తిరిగి నిద్ర నుండి లేచినట్లు లేచాడు. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. మిగతా వారంతా చచ్చిపడి ఉన్నారు. అంతకుముందు జరిగింది ఏమీ గుర్తులేదు. వల్లభేషుడికి అప్పుడు పక్కనే ఉన్న దొంగ జరిగిందంతా చెప్పాడు. వల్లభేషుడు ఆనందపడుతూ శ్రీపాదస్వామిని స్మరించుకుంటూ తనకు ఆ స్వామివారి దర్శనం లభించనందుకు ఎంతగానో బాధపడ్డాడు. తర్వాత వల్లభుడు కురుపురం వెళ్లి స్వామివారి పాదాలకు భక్తితో పూజలు చేశాడు. ముందు అనుకున్నట్లుగా 1000 మందికి కాకుండా 4000 మంది బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో తృప్తిగా భోజనం పెట్టి వారందరినీ సత్కరించి తృప్తిపరిచాడు. ఇలా శ్రీపాద వల్లభుడు కురుపురంలో అదృశ్య రూపంలో ఉంటూ ఇలాంటి లీలలెన్నిటినో చేశారు అని యోగి పుంగవుడు చెబుతూ నామధారకునితో కలిసి శ్రీపాద వల్లభ దిగంబర అని ఇద్దరు కలిసి శ్రీపాదస్వామికి నమస్కారం చేశారు. 10వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమః. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.